ఏపీలో 50 సంవత్సరాలకే పెన్షన్ పథకంపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందండి. ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారంటూ తెలుగుదేశం అఫీషియల్ న్యూస్ వదిలింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ దిశగా అడుగులు వేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ 4,000 రూపాయలకు పెంచారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు ఆ హామీని వేగవంతంగా అమలు చేయడం కోసం ముఖ్యమంత్రి మరో అడుగు వేశారని చెప్తున్నారు. అదే సమయంలో అనర్హుల పెన్షన్లు కూడా తొలగించాలని గట్టిగా నిర్ణయం తీసుకున్నారండి. ఇక 50 ఏళ్ళు దాటిన వారికి పెన్షన్లు, అప్లికేషన్లు, అప్డేట్ విషయాలకు వెళ్తే తాము అధికారంలోకి వస్తే 50 ఏళ్ళు దాటిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలకు 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తామని నాడు ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇప్పుడు దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారండి. అర్హులైన నిరుపేదలందరికీ సామాజిక భద్రతా పింఛన్లు అందేలా చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయనున్నారు. సామాజిక భద్రతా పింఛన్లు అందకుండా ఇంకా ఎవరైనా అర్హులైన నిరుపేదలు రాష్ట్రంలో ఉంటే వారికి కూడా పింఛన్లు తీసుకునే పరిధిలోకి రావాలని ముఖ్యమంత్రి సూచించారండి. ఈ యొక్క కొత్త పింఛన్లు అప్లికేషన్ అయితే అక్టోబర్ నెల మొత్తం ఈ కొత్త పింఛన్లు ఎవరెవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు అనే విషయమై చర్యలు తీసుకోవడానికి అక్టోబర్ నెలనంతా కేటాయిస్తామని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇటీవల మీడియా ముందు చెప్పడం మనం విన్నాం. మరి ఈ విషయంలో కొత్తగా పింఛన్ కోసం అప్లికేషన్ పెట్టుకునే వ్యక్తులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.